హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్లీ నా బర్త్డే అయింది. ఐ థాట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సో ఐఎమ్ మేకింగ్ దిస్ వ్లాగ్. చాలామంది విష్ చేశారు ఇన్స్టా యూట్యూబ్లో. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నైట్ 12:00కి నా ఫ్రెండ్స్ వచ్చి సర్ప్రైజ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నన్ను రెడీ అవ్వమని రూమ్లోకి పంపించేశారు. నేను రెడీ అవుతున్న టైంలో వాళ్ళు మొత్తం డెకరేట్ చేశారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. బర్త్డే రోజు ఇంత మంచి డెకరేషన్ ఉన్నప్పుడు వీడియోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి. సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా కేక్ కటింగ్ ముందు. దేశం కాని దేశంలో మా ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ మేము సర్వైవ్ అవ్వగలుగుతున్నామంటే ఫ్రెండ్స్ ఉండడం వల్లే. ఇక్కడ ఫ్రెండ్సే ఒక ఫ్యామిలీలాగా అయిపోతారు. కేక్ కటింగ్ అయిపోయాక అందరం కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము. నౌ ఇట్స్ టైమ్ ఫర్ గిఫ్ట్ సెక్షన్. బర్త్డేస్లో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఈ గిఫ్ట్ సెక్షనే. చిన్నప్పుడు అయితే నాకు ఏమేం గిఫ్ట్స్ వస్తాయి అని చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూసేదాన్ని. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక టైమే మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ అని అర్థమైంది. ఇంత బిజీ లైఫ్స్లో వాళ్ళ వర్క్స్ పక్కన పెట్టి మనతో టైం స్పెండ్ చేయడానికి వస్తారు చూడండి, అదే మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ కదా. ఇంకా మార్నింగ్ లేవగానే కాల్స్ అండ్ విషెస్తో సరిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏదైనా కొత్త ప్లేస్లో ట్రై చేద్దాము స్పెషల్గా అనిపించింది. అలా తిరుగుతున్నప్పుడు ఈ షాప్లో ఏదో షవర్మాలాగా అనిపించి ట్రై చేసాము. అంటే ఫ్రైడ్ చికెన్ మీద మయోనీస్ వేసి రైస్తో ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ దీని నేమ్ ఏదో డిఫరెంట్గా ఉంది, పలకడానికి రాలేదు. నెక్స్ట్ వీడియోలో నేమ్ క్లియర్గా కనుక్కొని చెప్తాను. అదేంటో తెలియదు కానీ నా బర్త్డేకి వర్షం పడడం ఆనవాయితీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్గా నా బర్త్డే టైంకి వర్షం పడింది. ముందు రోజు నెక్స్ట్ డే అంతా నార్మల్గానే ఉంటుంది. మళ్ళీ పైన నుంచి వాయుదేవుడు పూల వర్షం కురిపిస్తున్నాడు అనుకుంటా. ఇంకా వర్షం స్టార్ట్ అయిందని మా ఫ్లాట్కి వచ్చేసాను. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్. అసలు నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు కలిసి చేశారు టు మేక్ మై బర్త్డే ఈవెన్ మోర్ స్పెషల్. అండ్ ద మోస్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇండియాలో ఉండి కూడా షీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ మై బర్త్డే. సో నా కోసం కేక్ ఆర్డర్ చేసింది. పాపం చైనీస్ యాప్స్ గురించి అంతా రీసెర్చ్ చేసి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు ఐ ఫీల్ సో లక్కీ. మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సగదా మొదలవుతున్నా. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. ఈవినింగ్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. అవి చాలా చాలా స్పెషల్ గిఫ్ట్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ 8 years. చైనాకి రాకముందు నుంచే మేము ఫ్రెండ్స్. నా లైఫ్లో వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్ తను. నా గుడ్ టైమ్స్లోనే కాదు, నా బ్యాడ్ టైమ్స్లో కూడా పక్కనే ఉంది. తను ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చిందో ఇప్పుడు చూసేద్దాం. నేను చేసుకున్న నెయిల్ ఆర్ట్కి ఇంకా షేప్స్ బాగా చేసుకోమని చెప్పి గెస్ మీ అంట. హ్యాపీ బర్త్డే కెన్ యూ హోప్ యూ రియల్లీ నీడ్ మీ, ఐ మిస్ యూ. పవర్ బ్యాంక్ ఆ లెవెల్ మేము తీయలేవురా. పవర్ బ్యాంక్ ఉన్న యూట్యూబ్ ని కొంచెం బెటర్ చేసుకోమని నా ఫ్రెండ్ నాకు మైక్ ఇచ్చింది. ఇదేంటి యూట్యూబ్ వేస్తారు మరి ఇన్స్టాగ్రామ్ స్టాండ్, ఇన్స్టాగ్రామ్ ఫేమా.
రెండు డిఫరెంట్ కలర్లు బాగున్నాయి. రివర్స్లో మొత్తం వైట్ చేసి చెప్తాను నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అని ఎక్స్పెక్ట్ చేశాను. ఒకటి యూట్యూబ్ ఒకటి ఇన్స్టాగ్రామ్. సో ఈ ఇయర్ నా బర్త్డే ఇలా జరిగింది విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ లాట్స్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్. అండ్ ఇది చైనాలో నా లాస్ట్ బర్త్డే. నెక్స్ట్ బర్త్డే హోప్ఫుల్లీ ఇండియాలోనే ఉంటాను అనుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ విషెస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్కి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తి గంధం వ్లాగ్స్. ఓకే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.